సత్యాభరత పీపుల్ లైవ్ టీవీ. ఈరోజు మన టీవీ ప్రత్యక్ష ప్రసారాలు వరల్డ్ బయటగా 25 లక్షల మంది ప్రేక్షకులు చూస్తుండటం నిజంగా గర్వకారణం. అలాగే ఈరోజు రియల్ ఎస్టేట్ లో ఏ వెంచర్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టాలి, ఏ వెంచర్ బాగుంటుంది, అసలు అప్రూవల్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలియచేయడానికి మార్కెటింగ్ ట్రైనర్ అయినటువంటి కె అనుకుమార్ గారు ఈయన మన స్టూడియోకి వచ్చిన్నారు. ఆయన మనసులోని అంతరంగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి అనుకుమార్ గారు. నమస్కారం సార్, ఇంతక నేను చెప్పినట్టు చాలా మందికి చదువుకునే వాళ్ళు కూడా బేసిక్ గా రియల్ ఎస్టేట్ లో ఫండమెంటల్స్ తెలియదు. అంటే ఇలా చెప్పడానికి నేను వేరే విధంగా సందేహపడట్లేదు. ఎందుకంటే ఈరోజు నేను ఒక అడ్వకేట్ గా కూడా ఈ దాదాపు 30 సంవత్సరాల పాటు అనేక కేసులు చూశాను, జర్నలిస్ట్ గా కూడా. అయితే చాలా మంది ఈ కొన్ని ల్యాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళ స్థలం ఎక్కడుందో తెలియక చివరికి అగచాట్లు పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు కన్స్యూమర్ ఫోరం లో కూడా మీరు కనుక చూస్తే చాలా కేసులు ఇలాంటి కేసులు ఫైల్ అయ్యంటే, అలాగే కోర్టులో కూడా ఇలాంటి కేసులే ఉన్నాయి. అసలు నిజంగా చదువుకున్న వాళ్ళు కానీ చదువుకునే వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే రియల్ ఎస్టేట్ లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే మేజర్గా సార్, మనము ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరూ కూడా రూపాయి కష్టపడి దాన్ని చాలా వరకు దాపెట్టుకొని దాన్ని ఇన్వెస్ట్ చేస్తారు. అయితే చాలా మంది చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే, అంటే చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువుకునే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ మేజర్గా జరిగే మిస్టేక్ ఎక్కడ వస్తుంది అంటే, ప్రైస్ తక్కువగా ఉన్న ప్లేస్లో కొనుక్కోవాలి అనే ఉద్దేశంలో వాటికి సంబంధించిన అప్రూవల్స్ ఉన్నాయా లేదా, అసలు కంపెనీ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకోకుండా, పూర్తిగా దాని వివరాలు తెలుసుకోకుండా ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. ఆ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆ ల్యాండ్ దానికి సరైన అప్రూవల్స్ లేకపోవడం, దానికోసం పూర్తి వివరాలు వీళ్ళకి తెలియకుండా ఒకరు కొన్న ల్యాండ్ని ఇంకొకరు కొనడం, లేకపోతే అప్రూవల్స్ లేని ల్యాండ్ కొనడం వల్ల మార్కెట్లో వీళ్ళు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అంటే ఒకళ్ళ ల్యాండ్ ఒకళ్ళు కొనడం అంటే డబుల్ రిజిస్ట్రేషన్ అంటారా? అవునండి. ఇప్పుడు మీరు ఉడా అప్రూవ్డ్ సైట్స్ అని ఉన్నాయి ప్రతి సిటీలోనూ కూడా. గవర్నమెంట్ హెచ్ఎండిఏ కానీ ఉడా అప్రూవ్డ్ సైట్స్ కానీ ప్రతి సిటీలో ఉంటాయి. ఆ లేఅవుట్స్ కి ఎల్పి నెంబర్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ ఎల్పి నెంబర్ అనేది ఉండి కంపెనీ యొక్క ప్రొఫైల్ మీరు వెరిఫై చేసుకొని ఎల్పి నెంబర్ ఉన్న లేఅవుట్ లో తీసుకోవడం వల్ల కస్టమర్ కి 100% సాటిస్ఫై అవుతారు. ఇప్పుడు ఎల్పి నెంబర్ అంటే ఏంటి సార్? చాలా మంది మన ప్రేక్షకులు లేఅవుట్ ప్లాన్ అండి. లేఅవుట్ ప్లాన్, ఎల్పి నెంబర్ అంటే లేఅవుట్ ప్లాన్. ఇది మనకు విఎంఆర్డిఏ అనే ఒక సంస్థ ఉంటుంది, మన గవర్నమెంట్ అఫీషియల్ సంస్థ విఎంఆర్డిఏ అని ఉంటుంది విశాఖపట్నానికి. అయితే ఆ విశాఖపట్నం విఎంఆర్డిఏ సంస్థ అప్రూవల్స్ ఇస్తుంది అనమాట. శ్రీకాకుళం అయితే సుడా అంటారండి, అదే తిరుపతి అయితే తుడా, మనకి హైదరాబాద్ అయితే హెచ్ఎండిఏ. ఇలా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క డెవలప్మెంట్, అంటే గవర్నమెంట్ ఆథరైజ్డ్ అండి. ఇంకా మన అదృష్టం ఏంటంటే, ఇప్పుడు రేరా యాక్ట్ కూడా ఇంప్లిమెంటేషన్ జరగబోతుంది తొందరలో. ఆ రేరా యాక్ట్ ఇంప్లిమెంటేషన్ అవడం వల్ల కస్టమర్ కి 100% సెక్యూర్ ల్యాండ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో కస్టమర్లు ఎప్పుడు కూడా తక్కువ రేటుకి వస్తుంది అనేది కొనకుండా అప్రూవల్స్ ఉన్న లేఅవుట్ లో కొనుక్కోవడం వల్ల వాళ్ళు రేపు లీగల్ ఇష్యూస్ కానీ ఇంకా వేరే ఇష్యూస్ కానీ వాళ్ళు ఫేస్ చేయక్కర్లేదు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే మనం ఎక్కడైనా వెంచర్ లో సైట్ తీసుకోవాలంటే ఎల్పి నెంబర్ చూడాలి. తప్పకుండా ఎల్పి నెంబర్ చూసుకోవాలి. ఆ కంపెనీ ప్రొఫైల్స్ కూడా వీలైనంత వరకు, అంటే కొత్తగా కొన్ని కంపెనీస్ ఎల్పి నెంబర్ లేకుండా వాటికి ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఎల్పి నెంబర్ ఉంది అని చెప్తారు, లేకపోతే ఎల్పి నెంబర్ వస్తుంది అని చెప్తారు. ఇలాంటి కాకుండా ఆల్రెడీ ఎల్పి నెంబర్ ఉన్న సంస్థలలో ప్లస్ ఆ ఎల్పి ప్రొసీడింగ్ కాపీస్ కూడా మీరు వెరిఫై చేసుకొని, మీకు తగిన లాయర్ ఉంటారు ప్రతి ఒక్కరికి, ఆ లాయర్కి ఆ కాగితాలు చూపించుకొని ఇన్వెస్ట్ చేశారనుకోండి, వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. వాళ్ళ పిల్లలకు కూడా సెక్యూర్ ల్యాండ్స్ ఇవ్వడం జరగగలుగుతుంది. అదే అనుకున్నారు కదా సార్, మన పాత జానపద సినిమాలో కనుక చూస్తే ఒక గదిలోకి వెళ్ళొద్దు అని చెప్తారు. అదే హీరో రాజకుమార్ ఏం చేస్తారంటే ఆ గదిలోకి వెళ్తారు, ఏముందో చూద్దాం అంటే ఏది వద్దన్నామో అదే చేస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఎల్పి నెంబర్ ఉన్నదే తీసుకోమంటున్నారు. ఒకవేళ కొంతమంది ఎల్పి నెంబర్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుందో సందేహం కూడా ఉంటుంది కదా. అవును సార్, అంటే మేజర్ గా జనాలు ఎక్కడ మోసపోతారంటే ఆఫర్లకి, తక్కువ ప్రైస్ ఉన్న లేఅవుట్లకి ఇంట్రెస్ట్ చూపిస్తారండి. అంటే ఇప్పుడు లేఅవుట్స్ అనగానే దాంట్లో రకాలు ఉంటాయండి. ఇప్పుడు పంచాయతీ లేఅవుటే, డిటిసిపి లేఅవుటే, కూడా లేఅవుటే. అంటే కొంతమంది పంచాయతీ అంటే 20 అడుగులు రోడ్డు ఇచ్చేసి రోడ్ లేఅవుట్లు వేస్తారు, వాటికి సరైన డాక్యుమెంటేషన్ ఉండదు. పంచాయతీ అప్రూవల్ కూడా తీసుకోకుండా కొంతమంది వేస్తూ ఉంటారు. సో కస్టమర్స్ కి వాటి మీద అవగాహన లేక ఈ మార్కెటింగ్ ఏజెంట్స్
ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సరైన అవగాహన లేకపోవడము, వీళ్ళు తీసుకెళ్లి అక్కడ పంపించేయడం, తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. సో కంపెనీ కూడా ఆ లేఅవుట్ అయిపోయిన తర్వాత పక్కకి వెళ్ళిపోతుంది. దాంట్లో ఎవరో బోర్డు పాతేసేయడం, లేకపోతే ఒక ప్లాట్ ఇంకో ప్లాట్ లో కలిసిపోవడం, ఇలా జరుగుతూ ఉంటాయి సాధారణంగా. అంటే అన్ని కంపెనీలు అని నేను చెప్పను, కానీ కొన్ని కంపెనీలు అలాంటి సిస్టమ్స్ జరుగుతాయి. సో దానివల్ల ఎల్పి ఉన్న దాంట్లో కొనుక్కోవడం వల్ల వీళ్ళు పెట్టే ప్రతి రూపాయి కూడా పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. రెండోది, ఈ రోజు వుడా అప్రూవల్ సైట్స్ లో కొనడం వల్ల ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఆ లేఅవుట్స్ ఉన్న రేట్లని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. అంటే ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ వాల్యూస్ అనేది పెరగడం జరుగుతుంది. యాజ్ ఏ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ కూడా మీరు చెక్ చేసుకుంటే మీకు ఎవ్రీ ఇయర్ పర్ 5 to 10% అనేది కామన్ గా మీకు ఆ ఏరియా మార్కెట్ వాల్యూ అండ్ గవర్నమెంట్ వాల్యూ పెరుగుతూ ఉంటాయి. సో దానివల్ల వుడాలో కొనడం వల్ల వాళ్ళకి సెక్యూర్ లాభం ఎక్కువగా ఉంటుంది. అదనమాట. కానీ ఇప్పుడు మీరు ఒక మాట ఉన్నారు ఇందాక చెప్పినప్పుడు చాలా మంచి విషయం చెప్పారు. ఇది ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. మార్కెటింగ్ సిబ్బంది అవగాహన లేకుండా చెప్పడం వల్ల ఒక మాట వాడారు. అవును సార్. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇన్సూరెన్స్ చట్టాలు తీసుకోండి. ఒకప్పుడు ఇన్సూరెన్స్ లో అప్పట్లో ఎల్ఐసి అనుకోండి, ఇప్పుడు చాలా వచ్చేసాయి. ఒక ఏజెన్సీ తీసుకోవాలి అంటే మామూలుగా ఇచ్చేవాళ్ళు, మినిమం క్వాలిఫికేషన్ చూసి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చేప్పటికి వాళ్ళు ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి అందులో పాస్ మార్కులు వస్తేనే ఏజెన్సీ అనేది ఇస్తున్నారు. రెరాయిట్ కూడా ఇదే చెప్తోంది. రియల్ ఎస్టేట్ లో కూడా మార్కెటింగ్ చేసే వాళ్ళకి మినిమం అవగాహన ఉండాలని ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి అందులో బేసిక్ గా మీరు చెప్పినటువంటి ఫండమెంటల్స్, ఎల్పీ నెంబర్ అంటే ఏంటి, ఎల్పీ నెంబర్ లేకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ మినిమం అవగాహన కలిగేట్టుగా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి నార్త్ ఇండియాలో అయితే ఇష్యూ చేశారు. సౌత్ ఇండియాకి ఇంకా పూర్తి రెరాయిట్ ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మార్కెటింగ్ సిబ్బంది మార్కెటింగ్ చేస్తే ఎలా ఉంటుంది మరి? అంటే మేజర్ గా సార్ రేరా యాక్ట్ అనేది చాలా అద్భుతమైన విషయం. ఆ రేరా యాక్ట్ వల్ల మనకి నార్త్ ఇండియాలో మీరు అన్నట్టు నార్త్ ఇండియాలో ఆల్మోస్ట్ ఇంప్లిమెంటేషన్ అయింది. సౌత్ ఇండియాలో కూడా మనకు కర్ణాటక కొన్ని స్టేట్స్ లో ఇంప్లిమెంట్ అయింది. సో మనకు తెలంగాణ అండ్ ఆంధ్రాలో కూడా రేరా యాక్ట్ రావడం వల్ల ఉపయోగం ఏంటంటే మీరు అన్నట్టు దానికి ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది, మినిమం 10th ఇంటర్ క్వాలిఫై ఉండాలి, ప్లస్ వాళ్ళకి ఒక డిజిగ్నేషన్ ఉంటుంది, ఒక ఐడి కార్డు ఉంటుంది, ప్లస్ వాళ్ళ ద్వారా ఎవరికొన్నా కూడా కస్టమర్ కూడా 100% సెక్యూర్ గా ఉంటారు. అయితే ఇప్పుడు మనకి అది ఇంప్లిమెంటేషన్ జరగలేదు కాబట్టి సో ముందుగా ఎవరైతే ఈ ఏజెంట్స్ అసోసియేట్స్ బిజినెస్ చేస్తున్నారో ముందుగా వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కంపెనీ ప్రొఫైల్ పూర్తిగా తెలుసుకోవాలి. రెండోది, కస్టమర్ కి ఇచ్చే ప్రతి లేఅవుట్ గురించి పూర్తిగా అవగాహన వీళ్ళకు ఉండాలి. రెండోది, వాళ్ళు చేసే ప్రతిదీ మార్కెట్ లో ఇది డెవలప్ అవుతుందా లేదా, ఈ లేఅవుట్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల కస్టమర్ త్వరగా అభివృద్ధి చెందుతాడా లేదా, ఈ లేఅవుట్ మార్కెటింగ్ చేయడం వల్ల మనం కూడా సెక్యూర్ గా ఉంటామా లేదా, ఈ కంపెనీ ప్రోడక్ట్స్ మనం అమ్మడం వల్ల మంచిదా కాదనేది వాళ్ళు తెలుసుకోవాలి. అలా తెలుసుకుని మార్కెటింగ్ చేయడం వల్ల అసోసియేట్స్ కూడా ఎదుగుతారు. రెండోది, కంపెనీస్ కూడా కస్టమర్ కు సరైన ప్లాట్స్ అందజేయడం జరుగుతుంది. సో కస్టమర్లకి ఇది ముఖ్యంగా అసోసియేట్స్ ద్వారా పూర్తి అవగాహన తెలుసుకోవాల్సిన బాధ్యత కంపెనీస్ కు ఉన్నాయి. అసోసియేట్లకు ఇన్ఫర్మేషన్ ఉందా లేదా, లేఅవుట్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అని కంపెనీ కూడా తెలుసుకోవాలి. మీ సబ్జెక్ట్ లాగా నేను వచ్చేస్తానండి మీరు చెప్పిన దాని ప్రకారం. ఓకే. ఇప్పుడు అవగాహన ఉండదు వాళ్ళకి. అంటే నేను ఎవరిని విమర్శించడం కాదు, నేను హెచ్ఆర్ ప్రొఫైల్ లో పనిచేశాను. ఓకే. ఆల్మోస్ట్ నా జర్నలిస్ట్ కెరీర్ లో హెచ్ఆర్ నాది మెయిన్. ఓకే సార్. హెచ్ఆర్ లో మాకు ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫీస్ అసిస్టెంట్ కేటగిరీ నుంచి మొదలు పెట్టుకుంటే అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజరు, డిప్యూటీ మేనేజరు, మేనేజరు, సీనియర్ మేనేజరు, అసిస్టెంట్ జనరల్ మేనేజరు, డిప్యూటీ జనరల్ మేనేజరు, జనరల్ మేనేజరు, తర్వాత సీనియర్ జనరల్ మేనేజరు, చీఫ్ జనరల్ మేనేజరు, చీఫ్ జనరల్ మేనేజర్ తర్వాత సిఇఓ, సిఇఓ తర్వాత వైస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ తర్వాత సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఆ తర్వాత ఆ పైన ప్రెసిడెంట్. ఇన్ని డిజిగ్నేషన్స్ ఉండేవండి. నిజంగా చెప్తున్నా. అంటే ఒక ఆఫీస్ అసిస్టెంట్ అవ్వడానికి, ఒక అసిస్టెంట్ ఒక ఎగ్జిక్యూటివ్ అవ్వడానికి ఈ పరిణామ క్రమంలో ఒక ఫైల్ మెయింటైన్ అయ్యేది. అతని అచీవ్మెంట్స్ ఏంటి, మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూసి ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్ సెంట్రల్ ఆఫీస్ అప్పుడు హైదరాబాద్ లో ఉండేది. వాళ్ళు ఏం చేసేవారంటే అన్ని ఫైల్స్ చూసి అప్పుడు ప్రమోషన్ ఇచ్చేవాళ్ళు. ప్రమోషన్ ఇస్తే ఒక పండగ. అంటే ఒక ఆఫీస్ అసిస్టెంట్ నుంచి ఒక అసిస్టెంట్ మేనేజర్ అవ్వడానికి దాదాపు ఒక 10 సంవత్సరాల కాలం పెట్టేది. కానీ ఈ రోజు మీరు చూసుకుంటే ఎక్కడైనా సరే జనరల్ మేనేజరు, తర్వాత బ్రాంచ్ మేనేజర్ కంట్రోల్లో, అంటే మాకు దాంట్లో బ్రాంచ్ మేనేజర్ అంటే ఈక్వల్ టు డీజీఎం. అంటే బ్రాంచ్ మేనేజర్ కన్నా వైస్ ప్రెసిడెంట్ పెద్ద, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అందరూ పెద్ద. కానీ కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలో బ్రాంచ్ మేనేజర్ కింద
వైస్ ప్రెసిడెంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పనిచేస్తుంటారు. అంటే సార్ బేసిక్ గా రియల్ ఎస్టేట్ కంపెనీస్ లో కూడా కొన్ని ప్రముఖ కంపెనీలలో బేసిక్ క్యాడర్ నుంచి మీరు చెప్పినట్టు సేల్స్ అడ్వైజర్, సేల్స్ మేనేజర్, ఏజిఎం, డిజిఎం ఇలాంటి కేటగిరీస్ ఉన్నాయండి. ఈ కేటగిరీస్ లో ఫ్రెషర్స్ నుంచి మొదలు పెట్టుకొని 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు చేసిన వాళ్ళకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి, వాళ్ళకున్న కస్టమర్ బేస్, వాళ్ళకున్న మార్కెటింగ్ స్ట్రెంగ్త్ ను బట్టి క్యాడర్స్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని చిన్న చిన్న కంపెనీస్ లో అంటే కొన్ని ప్రముఖ కంపెనీలు కాకుండా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకు అవగాహన లేక అలాంటి క్యాడర్లు ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి వాటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి వాస్తవమే. అంటే ఒక జిఎం అనే వ్యక్తి మార్కెట్ లోకి వెళ్ళిన తర్వాత అసలు ఏమి కమ్యూనికేషన్ లేకపోతే ఆ జన్మేజర్ అనే క్యాడర్ కి విలువ పోతుంది. లేదు సార్, ఇప్పుడు మనకి ట్రైనింగ్ కంపెనీస్ ట్రైనింగ్స్ ఇస్తున్నాయి. ప్రతి రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా అదృష్టవశాత్తు వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వాటిని వీళ్ళు యూటిలైజ్ చేసుకోవాలండి. అసోసియేట్స్ కు ట్రైనింగ్ ఇస్తున్నారు. అంటే కస్టమర్లకు ఎలా అప్రోచ్ అవ్వాలి, కస్టమర్లతో ఏ విధంగా మాట్లాడాలి, కస్టమర్లను ఎలా గ్యాదర్ చేయాలి, వాళ్ళతో సేల్స్ ఎలా చేయించాలి, ఎలాంటి ప్రోడక్ట్స్ వాళ్ళకి కొనిపించాలి అనేది కూడా ఇప్పుడు ట్రైనింగ్స్ ఇస్తున్నారు. సో వాటిని వీళ్ళు 100% యూటిలైజ్ చేసుకోగలిగితే ఇవి మీరు అన్నట్టుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కస్టమర్స్ కి వాళ్ళకు అందుబాటులో వాళ్ళు అనుకున్న ప్రైస్ లోను వాళ్ళకు అభివృద్ధి చెందే లేఅవుట్లలోనే ప్లాట్లు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఒక బేసికల్ క్వశ్చన్ ఏంటంటే, సార్ ఒకళ్ళు స్థలం కొనుక్కుందాం అనుకుంటారు, ఓపెన్ ప్లాట్. ఓకే సరే, అపార్ట్మెంట్ కూడా కొనుక్కోవాలనుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ కంపెనీకి అప్రోచ్ అవుతారు. ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ కంపెనీని అప్రోచ్ అవుతున్నారు. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే అసలు ఫండమెంటల్ గా కస్టమర్ ఏమి పరిశీలన చేయాలి అంటే, ఆ కంపెనీ మంచిదా లేకపోతే ఎలాంటి ప్రాచుర్యంలో ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలి? కంపెనీ యొక్క గుడ్ విల్ అండి. అంటే వాళ్ళు ప్రీవియస్ గా ఎన్ని సంవత్సరాల నుంచి మార్కెట్ లో ఉన్నారు, ఎన్ని లేఅవుట్లు కంప్లీట్ చేశారు, అపార్ట్మెంట్స్ అయితే కన్స్ట్రక్షన్ లో ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు, ప్రీవియస్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ను, వాళ్ళకున్న గుడ్ విల్ అన్ని చెక్ చేసుకొని వాళ్ళు వాటిని యూటిలైజ్ చేసుకోవడం వల్ల కంపెనీకి ఉన్న అప్రూవల్స్ ఏంటి, అసలు ఇప్పుడు ప్రతి ప్రాజెక్ట్ కి రేరా అప్రూవల్ అనేది మ్యాండేటరీగా ఉందండి. అది మీకు కూడా లేఅవుట్ కావచ్చు, లేకపోతే అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కానీ ప్రతి దానికి రేరా అప్రూవల్ అనేది మ్యాండేటరీగా ఉంది. ఏపీ రేరాలో వాళ్ళు అప్రూవ్డ్ అయి ఉన్నారా లేదా ఇది ఒకటి చెక్ చేసుకోవాలి. వాటికి ప్రాజెక్ట్ అప్రూవల్ ఉందా లేదా, ప్రాజెక్ట్ అప్రూవల్ అనేది ఒకటి కంపల్సరీగా ఉంటుంది, అది చెక్ చేసుకోవాలి. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందా లేదా, మేజర్ గా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది ఉంది అనుకోండి, కస్టమర్ దాని గురించి ఎక్కువగా ఆలోచన చేయగలేదు. మీరు అనొచ్చు, సార్ అందరు చదువుకున్న వాళ్ళే ఉండకపోవచ్చు కదా, చదువులేని వాళ్ళు వీళ్ళని చెక్ చేసుకోలేరు కదా అని. సో బ్యాంక్ లోన్ ఉంది అంటే 100% మన గుండె మీద చేసుకుని అది కొనుక్కునే ఛాన్స్ ఉంది. ఎందుకు సార్, ఎందుకంటే కారణం ఏంటి? బ్యాంక్ వాళ్ళు వెరిఫై చేస్తారు. ఒక బ్యాంక్ లోన్ ఇవ్వాలి అంటే బ్యాంకు దానికి సంబంధించిన 30 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్ ని వెరిఫై చేసుకుంటుంది. అది లేఅవుట్ కావచ్చు, ప్రాజెక్ట్ కావచ్చు, అది ఎవరి ద్వారా, ఏ రైతు ద్వారా ఎలా వచ్చింది, ఏ పద్ధతిలో వచ్చింది అని చెప్పి బ్యాంకర్స్ వెరిఫై చేసుకున్న తర్వాతే దానికి లీగల్ గా అప్రూవల్ తెస్తారు. మీలాంటి లాయర్స్ తో లీగల్ గా అప్రూవల్ తీసుకుంటారు. లీగల్ అప్రూవల్ అయిన తర్వాతే టెక్నికల్ వాల్యూ అని ఒకటి ఇస్తారు బ్యాంకర్స్. ఆ టెక్నికల్ వాల్యూని బేస్ చేసుకుని లోన్స్ ఇస్తారు. కాబట్టి కస్టమర్ కి ఆ ప్రాజెక్ట్ మీద పూర్తి అవగాహన లేకపోయినా కూడా బ్యాంక్ లోన్ వస్తుంది అంటే వాళ్ళు హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చండి. సో దీన్ని వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి. బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉన్న ప్రాజెక్ట్స్ తీసుకోవడం వల్ల కస్టమర్ కి ల్యాండ్ కొనేటప్పుడు లోన్ వస్తుంది, రేపు అదే విధంగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా 100% లోన్ వస్తుంది, వాళ్ళు రీసేల్ చేసుకోవాలన్నా కూడా వేరే కస్టమర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే ఈ లెక్కన మనం ఒక సైట్ కొనాలనుకోండి, ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకుని మళ్ళీ ఆయన ఫీ చెల్లించుకునే కన్నా ఎంతో కొంత లోన్ పెట్టేసుకుంటే బ్యాంక్ వాళ్ళే వెరిఫై చేస్తారు. చాలా ఈజీ. అంటే అక్కడ మనం వెరిఫికేషన్ కూడా చేయించుకోకర్లేదండి. పైగా ఫైనాన్షియల్ గా కూడా మనకి ఒక స్టెబిలిటీ వస్తుంది, లోన్ ధైర్యం వస్తుంది. లోన్ ఉంటే మీకు సెక్యూర్ గా ఉంటుంది. లోన్ తీసుకోవడం వల్ల కూడా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇప్పుడు బేసిక్ గా కొంతమంది క్యాష్ పార్ట్ ఉంది కదా అని తీసుకుంటారు. కాకపోతే లోన్ ఉందనుకోండి, లోన్ తీసుకోవడం వల్ల లీగల్ గా దాని మీద పూర్తిగా నాలెడ్జ్, వాళ్ళకు కస్టమర్ లేఅవుట్ కి సంబంధించిన లీగల్ నాలెడ్జ్ అనేది కస్టమర్ కూడా అందజేస్తారు బ్యాంకర్స్. సో వాటికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ కానీ ఎవ్రీథింగ్ బ్యాంకర్స్ చెక్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు కస్టమర్స్ కి మన ఛానల్లో ఎంటర్ చేసిన వాళ్ళకి ఒక సందేహం కలుగుతుందండి. చెప్పండి. గతంలో కూడా నన్ను చాలా మంది ఫోన్ ద్వారా అడిగారు, ఈమెయిల్స్ ద్వారా కూడా క్వశ్చన్లు అడగడం జరిగింది. సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీలో మనం బిల్డింగ్ కట్టుకోవడానికి మనం తీసుకుంటాం ఒక స్థలాన్ని, అంటే సొంత ఇంటి కల సాకారం చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకెళ్తారు. అది ఒక డ్రీమ్. అది అలాగే కాకుండా కొంతమందికి ఏంటంటే
ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ లో చేయొచ్చు, రకరకాలుగా చేయొచ్చు. ఇప్పుడు ప్లాంటేషన్ అనేది ఉంటుంది. సో ప్లాంటేషన్ కూడా ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయి. సో ప్లాంటేషన్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది అని కూడా కొంతమంది సందేహం వెళ్ళబడుతున్నారు. ఓకే, అదే సార్, ఇప్పుడు మనకి మీకు కింద చెప్పాను పంచాయతీ లేఅవుట్లు, డిటిసిపి లేఅవుట్ కూడా అప్రూవర్స్ అని ఉంటాయి అనమాట. మీకు ఇందాక చెప్పిన విషయంలో నేను ఏమన్నాను, బ్యాంక్ లోన్ వచ్చే ప్రాజెక్ట్స్ తీసుకోవడం వల్ల సెక్యూర్ గా ఉంటారు అని. ప్లాంటేషన్ లో లోన్స్ రావండి. ప్లాంటేషన్ ప్రాజెక్ట్స్ కి లోన్ రావు. అది అగ్రికల్చర్ ప్రాజెక్ట్. మీకు అగ్రికల్చర్ ల్యాండ్ ని ప్లాంటేషన్ గా చేసి అమ్ముతారు. సో లోన్ రా. సో అది కస్టమర్ సొంత ధైర్యంగా ఆ కంపెనీ యొక్క ప్రొఫైల్ వాళ్ళు వెరిఫై చేసుకొని వాళ్ళ ఇష్టాన్ని కొనాల్సిందే తప్ప బ్యాంక్ లోన్ రాదు. కాబట్టి అది అన్సెక్యూర్ కింద అవుతుంది. సెక్యూర్ గా ఉంది అనుకోవడానికి లేదు, అన్సెక్యూర్ అవుతుంది. సో వాళ్ళు సొంత నిర్ణయానికి తీసుకోవాల్సిందే తప్ప అది అన్సెక్యూర్ ప్రాజెక్ట్ అవుతుంది. అంటే ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉందండి భవిష్యత్తులో? అంటే ఒకటి సార్, మనము ఇప్పుడు ప్లాంటేషన్ ప్రాజెక్ట్స్ అనేది లో ఇన్వెస్ట్మెంట్ వల్ల వాళ్ళకి ల్యాండ్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అది 5 years కావచ్చు, 10 years కావచ్చు, ల్యాండ్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. కాకపోతే వీళ్ళు రీసేల్ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే లేఅవుట్, అది ఇప్పుడు వాళ్ళు వేసిన లేఅవుట్ సిటీకి ఒక 60 నుంచి 70 కిలోమీటర్లు అలా ఉంటుంది. అన్ని కిలోమీటర్లు వెళ్ళి రీసేల్ చేసుకోవాలంటే కస్టమర్ రీసేల్ చేసుకోలేరు. మీకు ఏ మార్కెటింగ్ అసోసియేట్ గానీ మార్కెటింగ్ ఏజెంట్ గానీ సపోర్ట్ చేయలేరు. సో దానివల్ల రీసేల్ ప్రాబ్లం అవుతుంది. రేట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, రీసేల్ ప్రాబ్లం. అంటే ఇంకొక సామెత ఉంది, సరే, భూమిని నమ్ముకున్నవాడు ఎప్పటికీ చెడిపోడు. సినిమా ఇండస్ట్రీలో కనుక చూసుకుంటే మురళీమోహన్ గారి ముందు శోభన్ బాబు ఫస్ట్ ఆయనే సలహా ఇచ్చారు మురళీమోహన్ గారికి. మురళీమోహన్ గారు తర్వాత జేబేరి దాని మీద వచ్చారు, సక్సెస్ఫుల్ అయ్యారు. అంటే భూమిని నమ్ముకుంటే దానికి 100 కూడా ఇచ్చేటువంటి రిటర్న్స్ ఉంటాయి. 100% ప్రూవెన్ సబ్జెక్ట్ అది. ఒక వాళ్ళే కదండి, మనకి స్వామిబాబు గారు తెలుసు కాబట్టి మనం చెప్పాం. ఇప్పుడు తెలియని వాళ్ళు ఎంతో మంది, మురళీమోహన్ గారు కావచ్చు, మన సినిమా యాక్టర్ ఆలీ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ వాళ్ళు అందరూ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే. మీకు తెలుసో లేదు, ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక రియల్టర్ అండి. అవునవును, మాకు తెలుసు. సో ఇలాగా ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ లో అభివృద్ధి చెందిన వాళ్ళే. రియల్ ఎస్టేట్ లో భూమాత ప్రతి ఒక్కరిని ఆదరిస్తుందండి, భూదేవి. కాబట్టి ఆవిడ అందరినీ ఆదరిస్తుంది. మా భూదేవి నమ్ముకున్న వాళ్ళు ఎవరు నష్టపోయిన వాళ్ళు లేరు. అయితే ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అసలు బేసికల్ గా ఫండమెంటల్స్ మన ప్రేక్షకులు వివరిస్తారు మీరు? అంటే సార్, మనం బేసిక్ గా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ బేసిక్ గా 3 రకాలండి. ఒకటి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఒకటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, మూడోది షేర్స్. అంటే ఇప్పుడు మీరు షేర్స్ లో ఇప్పుడు గోల్డ్ లోకి వెళ్తారు, ఎక్కువగా లేడీస్ అయితే గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తారు సార్. అది షార్ట్ టర్మ్ అనమాట. అంటే మీకు గోల్డ్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారంటే ఫైనాన్షియల్ గా ఏదైనా ప్రాబ్లం వస్తే అవసరమైతే బ్యాంక్ లో పెట్టుకుని డబ్బులు తెచ్చుకోవచ్చు అన్న ఉద్దేశంతో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ల్యాండ్స్ అండి. ఇప్పుడు వాటి మీద మీకు ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. లాంగ్ టర్మ్, అక్కడ లాంగ్ టర్మ్ లోనే లాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఎక్కువ ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి. షేర్ మార్కెట్ మీద అవగాహన ఉండి, మ్యూచువల్ ఫండ్స్ మీద వీటి మీద అవగాహన ఉంది అనుకోండి, వాటి మీద ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినా తప్పలేదు. కానీ సెక్యూర్ అంటే 100%. ఈరోజు గోల్డ్ మనము మహా అంటే ఒక 50 తులాలో 60 తులాలో ఇంట్లో పెట్టుకోగలం, అంతకంటే ఎక్కువ పెట్టుకునే ఛాన్స్ ఈ రోజుల్లో లేదు, సెక్యూరిటీ లేదు కాబట్టి. సో బంగారుని మనం ఇంట్లో ఎక్కువగా పెట్టుకోలేం కాబట్టి ల్యాండ్స్ తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్స్ ఇంట్లో పెట్టుకున్నామంటే రేపు ఫ్యూచర్లో పిల్లలకి హ్యాపీగా కట్ చేసిన కేక్ ముక్కలుగా వాళ్ళు తీసుకొని ఆ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ అనేది ల్యాండ్స్ మీద చేయాలి, అది కూడా మన బడ్జెట్కి తగ్గట్టుగా. అంటే నేను ఇందాక మీకు చెప్పాను, ఇప్పుడు ప్రతి ప్రాజెక్ట్స్కి లోన్స్ అప్రూవల్స్ వస్తున్నాయి కూడా అప్రూవల్ లేఅవుట్లకి. వాటిలో మీరు 90 గజాలు తీసుకుంటారా, 160, 150 గజాలు తీసుకుంటారా, 200 గజాలు తీసుకుంటారో ఆ తీసుకొని వాటిని ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి సార్. అలా చేసుకున్న తర్వాత వాటికి మంచి మీకు క్యాపబిలిటీ ఉంది అనుకుంటే కన్స్ట్రక్షన్ లోన్ కూడా వెళ్ళి కన్స్ట్రక్షన్ చేసి పెట్టుకుంటే మీరు అవసరమైతే వాటిని రెంటల్కి కూడా ఇచ్చుకోవచ్చు. ఇలాగా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అనేది టైప్స్ ఉంటాయి అన్నమాట. కొంతమంది ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది అపార్ట్మెంట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది ల్యాండ్స్లోనే ఇన్వెస్ట్ చేసి వాటిని మళ్ళీ రీసేల్ చేస్తూ ఉంటారు. ఇలాగా ఇన్వెస్ట్మెంట్ టైప్స్ ఉంటాయి సార్. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, ఈ సామెత ఒకటి ఉంది. అవునండి. ఇప్పుడు పెళ్లి చేయడం చాలా కష్టంగా ఉంది, మరి ఇల్లు కట్టడం కూడా ఒకప్పుడు చాలా కష్టసాధ్యం. అయితే ఇప్పుడు చాలా మంది సొంత ఇంటి కళ అని నేను చెప్పాను కదండి, ప్రతి ఒక్కళ్ళు ఒక సొంత ఇంటి కావాలని కోరుకుంటారు. ఇది ఒక్కడితోనే సరిపోవట్లేదు. ఈ రోజు ఏంటంటే వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా ఎదిగి వాళ్ళు కూడా సొంత ఇంటి కట్టాలని ఉంటుంది.
అయితే ఇలాంటప్పుడు ఇప్పుడు కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చాలా మారిపోయాయి. మీరు అంటే ఇప్పుడు సైట్ కొనుక్కుంటారు, సైట్ కొనుక్కున్న తర్వాత అక్కడ ఇల్లు కట్టుకోవాలి. ఒకప్పుడైతే వాళ్ళే దగ్గరుండి చేయించుకునేవాళ్ళు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సో ఈ ఇల్లు కట్టే విధానంలో ఎటువంటి మార్పులు చేర్పులు టెక్నాలజికల్ గా ఎటువంటి వచ్చాయండి? ఈ రోజు మనము చూసుకుంటే మీరు ఆన్లైన్ లో అన్ని వెరిఫై చేసుకోవచ్చు అండి. ఇప్పుడు వుడా అప్రూవల్ సైట్ లో మీరు తీసుకుంటే ప్లాన్ అప్రూవల్ అనేది ఈజీగా వస్తుంది. ప్లాన్ అప్రూవల్ వచ్చిన తర్వాత మీకు సంబంధించిన ఇంటీరియర్ డిజైనర్స్ చాలా మంది ఉన్నారు, మా దగ్గర ఉంటారు. మార్కెట్ లో కూడా చాలా మంది అవైలబిలిటీ ఉన్నారు. ఆన్లైన్ లో కూడా మీకు ఇంటీరియర్ డిజైనర్స్, ఎక్స్టీరియర్ డిజైనర్స్ వీళ్ళందరూ ఉంటారు, ఆర్కిటెక్ట్స్ ఉంటారు. సో ఈ రోజు నచ్చిన మోడల్ మీరు అన్నట్టు ఈ రోజు వెళ్ళి సైట్ దగ్గరే ఉండి బేల్దార్ వచ్చాడా లేదా, మనం సిమెంట్ వచ్చిందా, ఇసుక వచ్చిందా, ఇవన్నీ చూసుకోక్కర్లేదండి. కాంట్రాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు మనకి ఎస్ఎఫ్టీకి 1500 రూపాయల నుంచి తీసుకుంటారండి. 1500 నుంచి 2000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. మీరు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే 100% బిల్డర్స్ ద్వారా చేసుకోవచ్చు. చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఈరోజు వచ్చింది. మీకు లైట్ వెయిట్ బ్రిక్స్ వస్తున్నాయి. సో మనకు ఈజీగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు తక్కువ టైంలో. ఇంతకుముందు ఇల్లు కట్టాలంటే 6 నెలలు, సంవత్సరం పట్టేది. ఈరోజు ఇప్పుడు 3 నుంచి 4 నెలల్లోనే మన కన్స్ట్రక్షన్ పూర్తయిపోతుంది. సో దానికి సంబంధించిన రియల్టర్స్, బిల్డర్స్ కూడా చాలా మంది మార్కెట్లో ఉన్నారు. వాళ్ళ ద్వారా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. వీటికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా బ్యాంకర్స్ అన్ని బ్యాంకులు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాయండి. సో అన్ని బ్యాంకుల నుంచి లోన్స్ కూడా వస్తాయి కాబట్టి హ్యాపీగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇండియాలో కూడా టెక్నాలజీ శరవేగంతో ముందుకెళ్తుంది. అవునండి. ఈ టెక్నాలజీని ఉపయోగించుకునే రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ఉంటాయి. అది ఎందుకు అని అంటే ఆ పాయింట్కి వస్తాం. ఒకప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం తీసుకోండి. విశాఖపట్నంలో ఉండే ప్రజలకి మాత్రమే ఒక కారులో తీసుకెళ్లి సైట్ చూపించి, లేకపోతే అప్పుడు ఇంకా కారు కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళు ఓన్ వెహికల్స్ వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. అప్పటికి రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా రాలేదు. ఎప్పుడు చెప్తున్నాను, 80s 90s లో చెప్తున్నాను. వాళ్ళు వెళ్ళి పర్సనల్ గా చూసుకొని ఆ అడ్వకేట్ ఒపీనియన్ తీసుకొని అప్పుడు తీసుకునేవాళ్ళు, రిజిస్ట్రేషన్ చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఎన్ఆర్ఐస్ ఉన్నారు, ఎక్కడో అమెరికాలో ఉంటారు. ఈ రోజు టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ రోజు వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఆ ప్రాసెస్ చెప్తారా? ఇప్పుడు ఎన్ఆర్ఐస్ బేసిక్గా ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు ఫారెన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక సైట్ కొనాలంటే ఒక 200 గజాలు 300 గజాలు కొనాలంటే అక్కడి నుంచి రావడం అంటే కష్టంగా ఉంది. కాబట్టి వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ ఇక్కడ మనకి ఎవరైతే అవైలబిలిటీలో బ్రదర్, కజిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సైట్ని చూడడం జరుగుతుందండి. సో చూసిన తర్వాత రిజిస్ట్రేషన్ కి ఇప్పుడు డైరెక్ట్, ఇండైరెక్ట్ ఫామ్, డైరెక్ట్ ఫామ్ అని ఒకటి ఉంటుంది. మామూలుగా రిప్రజెంటేషన్ అంటారు. ఫామ్ 32A అనే ఒక అప్లికేషన్ ఉంటుందండి. ఆ అప్లికేషన్ ద్వారా వాళ్ళు అక్కడ నుంచి ఫింగర్ ప్రింట్ పెట్టి సైన్ చేసి పంపించేశారంటే మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ వాళ్ళ పేరు మీద చేయొచ్చు. కొనేటప్పుడు వాళ్ళు కొనొచ్చు, కానీ అమ్మాలి అంటే కంపల్సరీగా వాళ్ళు ఉండాల్సి ఉంటుంది. పర్సన్ రావాలి. అమ్మాలి అంటే మాత్రం వాళ్ళు ఉండాల్సిందే. కొనడానికి వాళ్ళు ప్రాజెక్ట్ కొనొచ్చు. ఈ ఎన్ఆర్ఐస్ అంటున్నారు కాబట్టి ఎన్ఆర్ఐస్ కి కేవలం లేఅవుట్ లో కొనడానికి ఉంటుంది, కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కొనడానికి ఉండదు. ఎకరాలలో కొనుక్కుంటామంటే వాళ్ళకు ఉండదు. కంపల్సరీగా వాళ్ళు గజాలలోనే విత్ అప్రూవల్స్ ఉన్న ల్యాండ్స్ లోనే కొనుక్కోవాలి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, చాలా మంది ఇక్కడ రాలేని పరిస్థితిలో కూడా ఉంటుంది. టెక్నాలజీని ఉపయోగించుకుని కూడా కొంతమంది కొనుక్కుంటున్నారు. దాన్ని ఎలా వివరిస్తారు? అంటే ఇప్పుడు కొన్ని కంపెనీస్ మీరు అన్నట్టు కొన్ని ప్రముఖ కంపెనీస్ లో ఆన్లైన్ సిస్టమ్ బాగా డెవలప్ చేశారండి. అది ఆ పాయింట్ నేను ఈ రోజు మీరు సేల్స్ ఇప్పుడు 99 acres ఇలాగా కొన్ని మ్యాజిక్ బ్రిక్స్ లాంటి కొన్ని ఆన్లైన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆన్లైన్ లో ప్రాపర్టీస్ అన్ని చూపిస్తారు. వాటికి సంబంధించిన ఆన్లైన్ లో వెరిఫై చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నాయి. లీగల్ గా ఆన్లైన్ లో వాళ్ళు అన్ని వెరిఫై చేసుకోవచ్చు. ఎల్పీ నెంబర్ ఎంతో, ఏ నెంబర్ ఉంది, ఎప్పుడు ప్రొసీడింగ్ కాపీస్ వచ్చాయి, రేరా యాక్ట్ లో ఉందా లేదా, ఇవన్నీ ఆన్లైన్ లో చెక్ చేసుకుని కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఈ రోజుల్లో అలాంటి టెక్నాలజీ ఇండియాలో కూడా వస్తుంది. అది మన అదృష్టం. మనం ఈ రోజు రిజిస్ట్రేషన్ సిస్టమ్ కూడా చాలా ఈజీ అయిపోయింది. పూర్వకాలం లాగా గంటల తరబడి అక్కడ వెయిట్ చేయక్కర్లేదు. 5-10 నిమిషాల్లోనే ఇప్పుడు ఆల్రెడీ ఏ కంపెనీ అయితే ఆ కంపెనీలోనే డాక్యుమెంటేషన్ కూడా అంతా అయిపోతుంది. కేవలం ఫింగర్ ప్రింట్స్ పెట్టడానికి, ఫొటోస్ తీసుకోవడానికి మాత్రమే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తున్నారు. సందేహం తరచుగా చాలా మంది అడుగుతూ ఉంటారండి, గేటెడ్ కమ్యూనిటీలో తీసుకోవడం వల్ల ఎటువంటి అడ్వాంటేజ్ ఉంటుంది? అంటే సార్ ఇప్పుడు మీకు అది లగ్జరీ లైఫ్ అండి. బేసిక్ గా ఇప్పుడు సాధారణమైన లేఅవుట్లలో తీసుకోవడం వల్ల, గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్లలో తీసుకోవడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ వచ్చే ఫ్యూచర్ ని పిల్లలు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి గేటెడ్ కమ్యూనిటీస్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో మీకు దాంట్లో అన్ని ఫెసిలిటీస్ అందులోనే ఉంటాయి, బయటికి రాక్కర్లేదు. సో అక్కడ వాళ్ళకి కావాల్సిన రెస్టారెంట్లు కావచ్చు, లేకపోతే కిరాణా కావచ్చు, జిమ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ లో ఉండడం వల్ల హ్యాపీగా రేపు పిల్లలు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అందరూ అక్కడే ఇన్వెస్ట్ చేసి అక్కడే కన్స్ట్రక్షన్ చేసుకుని అందులోనే రిలాక్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి అన్నమాట.
సో అందుకే ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అంటే ఇది మీరు చాలా మంచి విషయాలు చెప్పారు. ఎందుకంటే చాలా మందికి ఈ స్థలం కొనే విషయంలో ఇంతగా చెప్పినట్టు బాగా చదువుకున్న వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి తెలియని విషయాలు చాలా ఉంటాయి. అంటే ఇంకా చాలా ఇది సముద్రం లాంటి సబ్జెక్టు. మనకున్నటువంటి సమయభావం వల్ల కొన్ని పరిమితమైనటువంటి అంశాలకు మాత్రమే ఈరోజు మనం డిస్కషన్ చేసుకోవడం జరిగింది. అయితే మీరు చాలా చక్కగా వివరించారు అనుకుమార్ గారు. అసలు ఎల్పీ నెంబర్ అంటే ఏంటి, ఎల్పీ నెంబర్ ఉన్న వాటిని తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, లోన్స్ తీసుకోవడం వల్ల ఒక లీగల్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అవుతుందని, మొత్తం మీ ఇంటర్వ్యూలో అంతా కూడా చాలా చక్కగా మీరు ఎగ్జాంపుల్స్ తో సహా చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూని ముగించిపోయే ముందు నాకు ఒక సందేహం, ప్రేక్షకులకు కూడా సందేహం. చెప్పేసి ఈరోజు సోప్స్ ఉన్నాయి. సోప్స్ లక్షల కొద్ది మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. ఎందుకంటే దానికి సంబంధించిన రా మెటీరియల్ దొరుకుతుంది. అలాగే మీరు బట్టలు వేసుకుంటాం మనం, ప్యాంటు షర్టు చీరలు ఇలాంటివన్నీ, వాటిని ఎంతైనా ప్రొడక్షన్ చేయొచ్చు. అంతే కదా సార్, అది అన్లిమిటెడ్ గా ప్రొడక్షన్ చేయొచ్చు. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఈ భూమి లిమిటెడ్ గా ఉంటుంది. అది ఎప్పటికీ మారదు. కొన్ని లక్షల సంవత్సరాలు బట్టి అలాగే ఉంది. సో ఇది ఎప్పటికైనా సరే పెరిగే అవకాశం ఉండదు. కాబట్టి డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. దీన్ని మీరు ఎలా అనాలిసిస్ చేస్తారు సార్? మీరు 100% కరెక్ట్ పాయింట్ అడిగారు. మీరు చెప్పిన ప్రకారము భూమి ఉండేది 30%, నీరు ఉండేది 70%. ఈ భూ ప్రపంచం మీద ఉండేది భూమి శాతం తక్కువ. క్రమేపీ జనాభా పెరుగుతుంది కానీ భూమి పెరగదు. సో ఏ ప్రోడక్ట్ మీరు అన్నట్టు ప్రతి ప్రోడక్ట్ ని మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు, తయారు చేయొచ్చు, కానీ భూమిని తయారు చేయలేదు. సో క్రమేపీ మీకు ఈ రోజు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఎంత అదృష్టవంతులో, అమ్మే వాళ్ళు ఎంత అదృష్టవంతులో, కొన్న వాళ్ళు అంతకంటే అదృష్టవంతులు అండి. ఎందుకంటే భూమి వాల్యూ రోజు రోజు క్రమేపీ పెరుగుతూనే ఉంటుంది. జనాభా పెరుగుతారు. ప్రతి ఒక్కరికి మీరు అన్నారు సొంత ఇంటి కళ అని. ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ ఉంటుందండి. ప్రతి ఒక్కరు ఇల్లు కనాలి అనే ఉద్దేశంలో చాలా మంది ఉంటారు. ప్రతి ఒక్కరికి ఆ కళ ఉంటుంది. సో దానివల్ల భూమి అనేది రేటు పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. ఈ రోజు మనం విశాఖపట్నం సిటీలో కావచ్చు చూసుకోవచ్చు. మనం ఇక్కడ మధురవాడ నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రోజు భోగాపురం వరకు ల్యాండ్స్ విపరీతంగా రేట్లు పెరిగిపోయాయండి. సో ల్యాండ్ కాస్ట్ అనేది ఎప్పుడు పెరుగుతుంది కానీ తగ్గదు సార్. కాబట్టి వీలైనంత త్వరగా మన మురళీమోహన్ గారు చెప్తుంటారు, మీకు ఎంత వీలైతే అంత 200 గజాలు వీలైతే 200 గజాలు, 400 గజాలు అయితే 400 గజాలు కొని పెట్టుకోండి అని చెప్తున్నట్టు నేను కూడా మీకు అదే చెప్తున్నాను. ఎంత వీలైతే అంత ఒక చిన్న భూమిని మీరు కొని పెట్టుకోండి. అదే మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది. చాలా చక్కటి పాయింట్ చెప్పారండి. అయితే ఈ ఇంటర్వ్యూని ముగించిపోయే ముందు మీకున్న అనుభవాల్లో మీరు చాలా మంది ఎక్స్పీరియన్స్ చూస్తుంటారు కదా, ఒక మర్చిపోలేని అనుభవాన్ని మా ప్రేక్షకులకు వివరిస్తారా? అనుభవం అంటే సార్, ఇప్పుడు మీరన్నారు ఇందాక ఒక మాట అన్నారు, ఏదో పాత సినిమా పేరు చెప్పారు. ఆ సినిమాలో చెయ్యొద్దు అంటే అదే చేస్తారు. నా గదిలోకి వెళ్ళొద్దంటే ఆ గదిలోకి అలాగా నేను అంటే కొంతమంది కస్టమర్లతో ఎక్కువగా మాట్లాడుతుంటాను, మార్కెటింగ్ మిత్రులతో ఎక్కువ మందితో మాట్లాడుతుంటాను. సో అందులో ఒక అనుభవం చెప్తున్నాను. ఒక కస్టమర్ కి 1 సంవత్సరం నుంచి తిరుగుతున్నాను సైట్ కొనాలి అని చెప్పి. ఈ సైట్ కొనాలని 1 సంవత్సరం నుంచి అన్ని కంపెనీలతోనూ అందరి అసోసియేట్లతోనూ తిరుగుతూనే ఉన్నారు కొనడానికి. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, కొనాలి, జాగ్రత్త. అంటే అతి జాగ్రత్త కూడా ఒకసారి ప్రమాదం అండి. ఆయన ఏం చేస్తున్నారంటే అన్ని కంపెనీలు తిరిగి అప్రూవల్ ఉందా లేదా, లేకపోతే దీనికి లోన్ వస్తుందా రాదా, లేకపోతే ఇది ఎంత రేటు పెడితే ఎంత పెరుగుతుంది, దీని గవర్నమెంట్ వాల్యూ ఎంత, మార్కెట్ వాల్యూ ఎంత, ఇలాంటి విషయాలన్నీ బాగా తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత నేను ఆయన కూర్చోబెట్టి చెప్పాను, సార్ మీరు ఎక్కువగా డెప్త్ గా వెళ్ళకండి, మనం తినే ఫుడ్ కూడా హోటల్లో తయారు చేసి చూస్తే మనం తినలేమండి. అలాగే ఈ సబ్జెక్ట్ లో ఎక్కువగా నేర్చుకుంటే మీరు ఇన్వెస్ట్ చేయలేరు. మీకు యాజ్ ఏ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం రూల్స్ ఉన్నాయా లేదా, కంపెనీ గుడ్ విల్ ఉందా లేదా, బ్యాంక్ లోన్ ఇస్తుందా లేదా, మీ ఫండ్ కి సరిపోయే ల్యాండ్ ఉందా లేదా, మీకు సూటబుల్ అయ్యే ల్యాండ్ ఉందా లేదా, ఇది చూసుకోండి, ఇన్వెస్ట్ చేయండి అని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత నాకు ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చిందండి, సార్ అరుణ్ కుమార్ గారు మీరు చెప్పారు ఆ రోజు నేను వినలేదు, ఈ రోజు నేను ఒక దూరమైన ప్రాంతంలో తక్కువ రేటుకి వచ్చింది చెప్పి నేను ఒక ల్యాండ్ కొనుక్కున్నానండి, అది డిస్ప్యూట్ లో ఉండిందండి, దాన్ని ఏం చేయమంటారు అని చెప్పి క్వశ్చన్ పెద్ద జాతకులు కూడా చివరికి. ఎస్ సార్, అంటే దీన్ని తెలుసు కదా అని ఎక్కువగా లోపలికి వెళ్ళకూడదండి. మనకు అన్ని అప్రూవల్స్ ఉన్నాయి చాలు. ఇప్పుడు మెడిసిన్ లో పేర్లన్నీ తెలుసు కదండి, మనం టాబ్లెట్స్ వేసుకోకూడదు కదా. జ్వరం వచ్చిందా ఏదైనా వచ్చిందంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాని దగ్గర సూచనలు ఆయన దగ్గర తీసుకుని మనం చేసుకోవాలి. సో అలాగే మీకు దాంట్లో నాలెడ్జ్ ఉన్నా కూడా ఒక అడ్వైజర్ ని, ఒక అసోసియేట్ ని కన్సల్ట్ అయ్యి
కంపెనీ గురించి పూర్తి వివరాలు తెలుసుకొని వాళ్ళ ద్వారా మీరు సైట్ కొనడం వల్ల మీరు సెక్యూర్ గా ఉంటారు. వాళ్ళు కూడా మీకు 100% సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అనుకుమార్ గారు, మా ప్రేక్షకుల తరఫున, మా ఛానల్ తరఫున, అందరి తరఫున కూడా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా అండి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు మీరు మన ప్రేక్షకులకి ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? ఈ ల్యాండ్ కొనే విషయంలో మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? దయచేసి మీరందరూ, అందరికీ మరొకసారి చెప్తున్నానండి సంక్రాంతి శుభాకాంక్షలు. ల్యాండ్స్ కొనేటప్పుడు 1-2 సార్లు ఆ లీగల్ డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోండి. అప్రూవల్స్ ఉన్న సైట్లోనే కొనుక్కోండి. మీరు కంపెనీలో ఉన్న అసోసియేట్ ద్వారా మీరు పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయండి. ఇదే సార్ నేను చెప్పేది. ప్రేక్షకులకి ఇంకేమైనా సందేహాలు ఉంటే సార్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో మనము దాన్ని అవ్వచ్చు. అలాగే మీకు అవైలబిలిటీ ఉంటే మీ ఫోన్ నెంబర్ అయినా ఇచ్చి మీకు ఏమైనా సందేహాలు డెఫినెట్ గా సార్ మీరు మీ డిస్ప్లేలో నాది, మీ నేమ్ లో, మీ ఛానల్లో నా నెంబర్ ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత నేను ఏదైనా ఉంటే వాళ్ళకి కంపల్సరీగా అప్రోచ్ అవుతాను సార్. అనుకుమార్ గారు, అడిగిన వెంటనే మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోకి వచ్చి అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంటి అని పరిపూర్ణమైనటువంటి అవగాహన కల్పించారు. అంటే మీరు చెప్పిన విషయాలు ఎలా ఉన్నాయంటే, ఒక పెళ్లి భోజనంలో రకరకాల ఐటమ్స్ కలుపుకొని తింటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో నేను మాక్సిమం చాలా వరకు ఇందులో కవర్ చేయడం జరిగింది. కవర్ చేయని అంశాలు కూడా ఉన్నాయనుకోండి. ఏదైనా మంచి విందు భోజనం సంక్రాంతి రోజున మన ప్రేక్షకులకి మీరు అందజేస్తున్నారు. చాలా సంతోషం. ముందు మరిన్ని ఇంట్రెస్ట్ తో మరింత అవగాహన కల్పించేందుకు సత్య టీవీ ఎప్పుడూ కూడా ముందుకు వస్తుంది. సో మీకు మా ఛానల్ తరఫున, మా ప్రేక్షకుల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.